మహాభారతం అదొక మహాసముద్రం కూడాను. ఎందుకంటే 18 పర్వాలు అనగా 18 చాప్టర్స్. ఆ 18 పర్వాల్లో కూడా ఎంతో స్పష్టంగా చెప్పే ధర్మాలు, కథలు, అందులోనూ పాత్రలు, ఇవన్నీ మనకు తెలిపే జీవిత సత్యాలు. ఇలా వీటి కారణంగా మహాభారతం రామాయణ భాగవతాల కన్నా ఎక్కువగా ఆకట్టుకుంటుంది. ప్రతి మనిషి యొక్క నిజ జీవితానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ మహాభారతాన్ని మీకు ఇప్పుడు మన ఛానల్లో ఉచితంగా అందించబోతున్నాం. కాబట్టి మేము స్టార్ట్ చేస్తున్న ఈ సిరీస్ లో ప్రతి చిన్న వివరాన్ని చాలా డీటెయిల్ గా తీసుకువెళ్తాము. దానికోసమై ముందుగానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మహాభారతం ఎవరు రాశారు, ఎలా రాశారు, ఇదే మహాభారతం తెలుగులో ఎలా వచ్చింది, ఇలాంటి ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకుందాం. ఈ మహాభారతాన్ని రచించింది కృష్ణ ద్వైపాయనుడు. ఇతడిని వేదవ్యాసుడు అని కూడా పిలుస్తారు. అయితే మహాభారతం అను ఈ ఇతిహాసముకు ముందుగా జయం అనే పేరు వచ్చింది. ఆ తర్వాత సందర్భాలు బట్టి అది మహాభారతం వలె మన జనుల చేతికి అందింది. అయితే ఇప్పుడు చెప్పబడిన ఈ వేదవ్యాసుడు 18 పురాణాలు కూడా రచించాడు. ఇలా ఎన్ని శాస్త్రాలు, వేదాలు రచించినప్పటికీ వేదవ్యాసునికి మహాభారతం కూడా రాబోయే తరాలకు అందించాలి అని అనిపించింది. ఇలా తన రచనలతో ధర్మార్థ కామ మోక్షాలను నేటి ప్రజలకు తెలుపుతున్నాడు. అయితే మహాభారతం అంతటిని తరతరాలకు తెలపడానికై తాను రచించాలి అని అనుకుంటాడు. కానీ మహాభారతం ఒక మహాసముద్రం కదా, దానిని ఎలా రచించటం? అంత పెద్ద సముద్రాన్ని తాను ఒక్కడే రచించడం అసంభవం అని గ్రహించాడు. కాబట్టి అటువంటి మహాసముద్రాన్ని రచించగల సామర్థ్యం ఉన్న లేఖకుడు కావాల్సి వచ్చింది. భూమి అంతా అటువంటి లేఖకుడి కోసం వ్యాస మహర్షి వెతకటం మొదలెడతాడు. అయినప్పటికీ అటువంటి అర్హత ఉన్నవారు ఎవ్వరూ భూమి మీద లేరు. తర్వాత ఆ వ్యాస మహర్షి బ్రహ్మదేవుని కోసమై తపస్సు చేస్తాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షం అవ్వడమే కాకుండా వేదవ్యాసుని యొక్క తపన ఏమిటో బ్రహ్మదేవునికి తెలుసు. నీ రచనకి సరైన లేఖకుడు మహాశివుని పుత్రుడు వినాయకుడు. కాబట్టి నీవు వినాయకుడి కోసమై ప్రార్థించు అని చెప్పి అంతర్ధ్యానమవుతాడు బ్రహ్మదేవుడు. వెంటనే వ్యాస మహర్షి వినాయకుడిని స్మరించగా వినాయకుడు అక్కడికి ప్రత్యక్షమవుతాడు. అలా ప్రత్యక్షమైన వినాయకుడు విషయం ఏంటో తెలుసుకుంటాడు. దానికి వినాయకుడు, నీ కోరిక మేరకు ఈ మహాగ్రంథాన్ని నేను రచిస్తాను. కాకపోతే నీవు ఈ గ్రంథాన్ని చెప్పటం ఎక్కడా ఆపకూడదు. ఒకవేళ అలా ఆపితే గనక నేను ఈ గ్రంథాన్ని రాయకుండానే వెళ్ళిపోతాను అని అంటాడు గణేశుడు. అలా ఆ మహాశివుని పుత్రుడే గణేశుడే స్వయాన్న రచించిన మహాగ్రంథమే మహాభారతం. అలాంటి ఈ మహాభారతమే కలియుగ మొదలపు సమయంలోనే సంస్కృత భాషలో జనులకు చెందేవి. ఇంకా ఈ అద్భుతమైన మహాకావ్యం సంస్కృతంలో ఉండగా ఎందరో వేరు వేరు భాష రచయితలు దీన్ని వేరే వేరే భాషల్లో రచించారు. అయితే 10వ శతాబ్దం నాటికి చాళుక్య రాజరాజ నరేంద్రుడు ఉండేవాడు. ఈ మహాభారత గ్రంథ విశేషాలను తెలుసుకున్న ఆయన ఇదే గ్రంథం మన తెలుగులో కూడా ఉంటే బాగుండును కదా అని అనుకున్నాడు. ఈ గ్రంథాన్ని మన వాళ్ళు తెలుగులోనే చదవాలి, తెలుగులోనే వినాలి, తెలుగులోనే చెప్పుకోవాలి అంటూ ఆశించాడు. అయితే ఆ రాజు యొక్క ఆస్థాన కవి నన్నయ్య భట్టారకుడు. ఇతను ఒక గొప్ప పండితుడు. అందువలన ఆ రాజు తన కోరికను నన్నయ్య భట్టారకునితో చెబుతాడు. వెంటనే మహాభారత గ్రంథాన్ని తెలుగులో రచించమని ఆదేశిస్తాడు. మహాభారతం ఒక మహాసముద్రం అయినప్పటికీ నేను ఈ రచనకై సిద్ధంగా ఉన్నానంటూ ఆ పండితుడు సమాధానమిస్తాడు. అలా నన్నయ్య భట్టారకుడు మొదలించిన ఈ మహాభారతం 1053వ సంవత్సరంన పూర్తి చెందింది. నన్నయ్య భట్టారకుడు కేవలం ఆది పర్వం, సభా పర్వం, అరణ్య పర్వం వరకే రచించాడు. అందులోని అరణ్య పర్వం కూడా పూర్తిగా రచించలేదు. దాని యొక్క కారణాలు విచిత్రంగా ఎన్నో చెబుతుంటారు. కానీ అలా దాదాపుగా 2 శతాబ్దాల తరువాత 1208కి ఈ మహాభారత గ్రంథం అనేది తిక్కన సోమయ్య అనే మరో వ్యక్తి పూర్తి చేశాడు. అయితే ఈ తిక్కన సోమయ్య అనే పండితుడు అరణ్య పర్వంలోని నన్నయ్య వదిలిన భాగాన్ని మాత్రం పూర్తి చేయలేదు. అందువలన మహాభారతం అక్కడికి పూర్తి అవ్వలేదు. అలా ఎర్రాప్రగడ అనే కవి 14వ శతాబ్దంలో ఈ గ్రంథాన్ని పూర్తి చేశాడు. అలా ఆ తర్వాత వచ్చిన కవులు ఆయనను గౌరవించి ఈ మహాభారతాన్ని ఎంతో ప్రస్తావన చేస్తూ మరెన్నో శ్లోకాలతో అద్భుతంగా రచించి నేటి కాలం వరకు వాటి యొక్క ప్రతిష్టలను మిగిల్చారు. అయితే ఇక మహాభారతం యొక్క కథను మొదలెడదాం. మహాభారతం ముందుగా తెలియాలి అంటే అందులోని ఒక ప్రాధాన్యత పాత్రను మనం తెలుసుకోవాలి. అవును, ఒకనాడు అద్రిక అనే ఒక అప్సరస బ్రహ్మదేవుని శాపం కారణంగా యమునా నీటిలో ఒక చేపలా జీవిస్తుంది. అయితే ఉపరిచర వసు అనే రాజు వేటలో నిమగ్నమైనప్పుడు తన తేజస్సు కాస్త యమునా నదిలో ఉన్న ఆ చేపను తాకింది. ఇంకా శపించబడిన ఆ చేప గర్భావతి అవ్వింది.
కొన్ని నెలల తర్వాత అదే యమునా నది ఒడ్డున జాలరులు చేపలు పడుతున్నారు. అలా చేపలు పడుతుండగా అదే జాలరిలో ఆ గర్భవతి చేప కూడా చిక్కుకుంది. ఆ చేపను రెండుగా కోశారు జాలరులు. అయితే ఆ చేప వెంటనే శాప విముక్తురాలయ్యి అటు నుండి అటే అప్సరసగా వెళ్లిపోతుంది. అదే చేప కడుపున ఒక కుమారుడు అలాగే కుమార్తె కూడా ఉన్నారు. అది చూసిన జాలరులు జాలరి వృద్ధికి పెద్ద అయిన దాశరాజుకు అందించారు. అలా జన్మించిన కుమారుడు మత్స్యరాజు పేరుతో మత్స్య దేశానికి రాజవుతాడు. జన్మించిన కుమార్తె మాత్రం అదే వృత్తిలో జాలరిగా దాశరాజు దగ్గర పనిచేస్తూ ఉంటుంది. కానీ ఆ కుమార్తె ఒక చేప కడుపున జన్మించినందుకు తన నుండి 1 యోజనం వరకు చేప కంపు వస్తూ ఉంటుంది. అయినప్పటికీ ఆమె అందం ముందు దేవతలు కూడా పనికిరారేమో అన్నట్టు కనబడుతుంది. అయితే ఆ స్త్రీయే సత్యావతి. సత్యావతి పడవపై జనులను యమునా నదిని దాటిస్తూ ఉండేది. అలా వారిని ఆ ఒడ్డు నుండి ఈ ఒడ్డు దాకా, ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డు దాకా తన పడవపై తిప్పేది. అలా ఒకరోజు పరాశర అని పిలువబడే ఒక ఋషి సత్యావతి పడవను ఎక్కాడు. ఇతడు వశిష్ఠుని మనవడు. సత్యావతి అలా పడవ నడుపుతూ ఉంటే ఆమెను చూస్తూ ఉన్నాడు పరాశర ఋషి. అద్భుతమో ఆశ్చర్యమో గాని ఎందరో కన్యలను స్త్రీలను చూసిన పరాశర మహర్షికి పెద్దగా ఎవరూ నచ్చలేదు. కానీ ఆయన సత్యావతిని చూసి చూడగానే ఇష్టపడ్డారు. ఆయనలోని కోరిక వెలుగులోకి వచ్చింది. ఇక్కడ కోరిక అంటే కేవలం ఆమెను కామంగా చూడటమే కాదు, పరాశర మహర్షి యొక్క తండ్రి అయిన శక్తి మహర్షిని ఒక రాక్షసుడు చంపి తినేశాడు. ఆగ్రహంతో పరాశర మహర్షి రాక్షసులను అంతం చేసేందుకు ఒక యాగం మొదలెట్టాడు. కానీ ఎందరో మహర్షులు అక్కడకు చేరుకొని యాగాన్ని ఆపివేశారు. మునులంటేనే శాంతం ఇంకా సంయమనం కదా అనబడే ఒక్క కారణంతో పరాశరుడు తన ఆగ్రహాన్ని తగ్గించుకున్నాడు. కానీ ఈలోపు రాక్షసుల దండయాత్ర మరీ తీవ్రంగా కొనసాగింది. భూభారం చాలా వరకు పెరిగిపోయింది. యాగాలు తపస్సులు చేసుకునే మునులకు రాక్షస జాతియే పెద్ద ఇబ్బందిగా మారింది. ఇంకా ధర్మం చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? ధర్మమే 4 వేదాల రూపంలో తిరుగుతున్నా సరే వాటిని మొదటి నుండి అర్థమయ్యేలా ఎలా చదవాలో తెలియక వాటిని పక్కకు దోశారు జనాలు. అందువల్ల ఎవరో ఒక అవతార పురుషుడు భూమిపై జన్మించి ఈ వేదాలను సరిదిద్ది జనులకు అందిస్తే బాగుండును కదా. ఆ జ్ఞాని ఎవరో నా వంశంలోనే జన్మిస్తే మరీ బాగుండును కదా అని పరాశర మహర్షి అనుకున్నాడు. అలాంటి వాడు జన్మించాలంటే పరాశర లాంటి మహానుభావునికే జన్మించగలడు. కానీ ఆయనేమో బ్రహ్మచారి. ఏ స్త్రీని చూసినా పెద్ద ఆకర్షింపు కనబడదు. అలా చివరికి ఆయన సత్యావతి పడవ ఎక్కాడు. అలా ఆ మహానుభావుని చూపు చివరిగా సత్యావతిపై పడింది కూడా. ఎంతటి ఆశ్చర్యమో గాని వారిద్దరి కలయిక మహాభారతాన్ని కొనసాగించింది. అవును, పరాశర ఋషి తన కోరిక సత్యావతికి వివరించాడు. అడిగినవాడు ముని కాబట్టి సత్యావతి ఆయన కోరికను కాదనడానికి భయపడింది. కొన్ని సాకులు చెప్పసాగింది. కానీ ఆమె సాకులనే వరాలుగా మార్చి ఆమె యొక్క చేప వాసనను పోగొట్టాడు. ఎవరైనా చూస్తారేమో అన్న ఆమె భయాన్ని చల్లని చీకటి మేఘాలతో అక్కడి ప్రదేశంతో కప్పించేశాడు. అలాగే తానొక కుమారుణ్ణి కన్నప్పటికీ ఆమె కన్యతనం పోదని వరాన్ని ప్రసాదిస్తాడు పరాశర మహర్షి. అలా ఆ అద్భుత వాతావరణంలో వారి శరీర కలయికతో ఒక అద్భుత తేజస్సు గలవాడు జన్మించాడు. అప్పుడే ఆకాశము నుండి తీయటి గొంతుతో కృష్ణద్వైపాయనుడు అని నామకరణం చేసింది ఆకాశవాణి. పరాశరుడు తపస్సుకు వెళ్ళగా కుమారుడు తల్లిని నమస్కరించి, అమ్మా సత్యావతి, భవిష్యత్తులో మీకేమైనా అవసరం వస్తే నన్ను తలుచుకోండి అంటూ అటు నుండి అడవికి బయలుదేరాడు కృష్ణద్వైపాయనుడు. వేదాలన్నిటినీ సరిదిద్ది జనులకు సరైన ధర్మ మార్గంలో నిలబెట్టేవాడు కనుక ఆయనను వేదవ్యాసుడు అని కూడా అంటారు. ఇక ఈ వేదవ్యాసుని ప్రతిష్టలు ముందు కూడా వినబోతున్నాం. అలా మహాభారతం యొక్క మొట్టమొదటి కారకుడైన వేదవ్యాసుని జన్మ రహస్యాన్ని ఇవాల్టి వీడియోలో వివరించుకున్నాం. మిగతా కథలన్నీ తర్వాతి ఎపిసోడ్ లో వివరించుకుందాం. సో మరెన్నో అద్భుతమైన ఎపిసోడ్స్ తో కలుద్దాం. సీ యు సూన్.